గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవికి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది. ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థ ద్వారా ఈ గోల్డెన్ వీసా ఇచ్చినట్లు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు బాలీవుడ్ సహా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలకు కూడా యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సానియా మిర్జా, సల్మాన్ ఖాన్, బోనీ కపూర్, జాహ్నవి కపూర్, రణ్వీర్ సింగ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, మౌనీ రాయ్, మోహన్ లాల్ వంటి వారికి కూడా యుఏఈ గోల్డెన్ వీసా మంజూరు చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేమాల్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో పల్నాడు పోలీసులు పిన్నెల్లిపై మరో 3 కేసులు నమోదు చేశారు. ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిన్నెల్లి అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు. పిన్నెల్లి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. జూన్ 6 వరకు అరెస్టు చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పోలీసులు అమలు చేయడం లేదన్నారు. చెవిరెడ్డి ఒక అపరిచితుడని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. తనపై జరిగిన దాడి, చెవిరెడ్డి కామెంట్స్పై మీడియాకు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మెటతో కొట్టడం వల్ల నా తల, భుజంపై గాయాలయ్యాయన్నారు. దాడి నాపైనే జరిగింది, నన్ను చంపాలని చూశారన్నారు. నామినేషన్ రోజు వైసీపీ నేతలే రాళ్లు వేశారని ఆరోపించారు. ఆ రోజు తన కోడలిపై దాడి చేయాలని చూశారన్నారు. 2014 నుంచి చెవిరెడ్డి చంద్రగిరిలో దొంగ ఓట్లతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగతంగా నేను, మా కుటుంబం చెవిరెడ్డిని దూషించలేదని స్పష్టం చేశారు. చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో లేరని ఫైర్ అయ్యారు నాని. పశ్చిమ బెంగాల్లో రేమాల్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. తుఫాన్ దాటికి 2 మృతి చెందగా పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా రేమాల్ తుఫాను నేపథ్యంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్కతాకు వెళ్లే 14 విమానాలను రద్దు చేసింది. తుఫాను కారణంగా పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు రద్దు చేసినట్లు గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ బోర్డలైవ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం, విద్యుత్ని తెచ్చింది నెహ్రూ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎఫ్సీఐ ఏర్పాటు చేసి దేశం ఆకలి చావుల నుంచి కాపాడింది నెహ్రూ అని, మోడీ 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు పోగిచ్చేసింది కాంగ్రెస్, ఆస్తులు దారదత్తం చేస్తుంది మోడీ అని మండిపడ్డారు. నెహ్రూ 40 కోట్ల జనాలకి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆయన ప్రధాని అయినప్పుడు దేశంలో కరెంటు లేదు, ప్రాజెక్టులు లేవని గుర్తు చేశారు. నెహ్రూ ప్రాజెక్టులు కట్టే పని పెట్టుకున్నారన్నారు. మన దగ్గర శ్రీశైలం, నాగార్జున సాగర్ కట్టారని, కరెంటు ఉత్పత్తి కూడా మొదలు పెట్టారన్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ విద్యుత్తుని ఎట్లా డెవలప్ చేయాలి, విద్యుత్ డెవలప్ అయిపోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రణాళికతో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఏంది ఎఫ్సిఐ అంటే మనకు ధాన్యము, మనము తిన్న గింజలు మనం తిన్నది కాక అదనంగా ఎప్పుడన్నా కరువు వచ్చే, అంటే నీళ్లు లేక వర్షాలు లేక ఎప్పుడైనా కరువు వస్తే మళ్ళీ ధాన్యము ఉండాలి, భారతదేశంలో అన్ని గ్రామాలకు పంపించే విధంగా ధాన్యం ఉండాలని ఆ రోజులలో మరి జవహర్లాల్ నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి ఎఫ్సిఐ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు నెహ్రూ గారు ముందు జాగ్రత్తలో ఆ గోదాములో ఏర్పాటు చేసింది కాబట్టి ఆ ధాన్యమే ఇప్పుడు మన సూపర్ బజార్లలో ఇచ్చే బియ్యం అవే ఎఫ్సిఐ ద్వారా వచ్చే బియ్యమే. సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా తయారు చేసి పెట్టిరు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ 70 ఏళ్లలో ఏం చేసిరు అని
కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, బండి సంజయ్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు. ఈ ప్రాజెక్టులు ఆనాటి నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే కంటిన్యూటీగా మరి మనకు ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రావు, ఇదంతా నడుస్తూనే ఉంది సిస్టమ్ అంతా. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆ రోజు మంజీరా డ్యాము, సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన వాళ్ళే కదా, కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. నేను ఒక మాట బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా. బీజేపీ నాయకత్వానికి ఏం అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏం అడుగుతున్నంటే, ఆ కాలంలో నెహ్రూ కాలంలో ఈ డ్యాములన్నీ కట్టారు కదా, మరి ఆ 17 సంవత్సరాల అనేక డ్యాములు నెహ్రూ గారు కట్టారు కదా, ప్రధానమంత్రి మోడీగా భారతదేశంలో ఒక డ్యామ్ అన్న కట్టిరా? 16 సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టారు. మరి మోడీ గారు 10 ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా, ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలరు? శ్రీధర్ రెడ్డి హత్య నిందితులను అరెస్టు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని తెలంగాణ డీజీపీని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఇటీవల వనపర్తి జిల్లా లక్ష్మీపల్లిలో హత్యకు గురైన బాధిత కుటుంబ సభ్యులతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హర్షవర్ధన్ రెడ్డిలు డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వారం రోజుల్లో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు ఆర్ఎస్పీ. ఈరోజు తెలంగాణ డీజీపీ శ్రీ రవిగుప్తా గారిని, ఒక అమాయకుడు, మృదు స్వభావి, పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి, లక్ష్మీపల్లిలో గత 4 రోజుల క్రితం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డి శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరికి వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధ అంతా కూడా వెలబుచ్చుకున్నారు. హత్య జరిగి 4 రోజులైతే ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు, మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేరు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. సో ఈ హత్యలో 4 రోజులైనా పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును గాని, వాళ్ళ అనుచరులను గాని, లేకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా 2వ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము ఇంటరాగేషన్ అంటలేము, ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. మేము జూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయ్యుండి కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా, ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అబండాలు ఇస్తున్నారు. హఫీజ్పేటలో ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు పడిపోవడంతో 3 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. భారీ వర్షం, ఈదురుగాళ్ల కారణంగా ఆదివారం రాత్రి హఫీజ్పేటలో ఇంటి గోడ కూలి ఇటుకలు పక్కనే ఉన్న ఇంటి కప్పుపై పడ్డాయి. ఆస్బెస్టాస్ షీటు పైకప్పు చిన్నారి సమద్పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా 13 మంది మృతి చెందారు. దురదృష్టవశాత్తు ఒక 51 ఏళ్ల అడ్వకేట్ గారు, అదేవిధంగా ఒక 3.5 సంవత్సరాల వయసు గల ఒక బాబు, నిద్రపోతున్న బాబు, ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపెట్ వాల్, ఏదైతే పైన కట్టిన కాంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్లు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్ గా పడడం, పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ 2 కుటుంబాలను కూడా గౌరవ ఎమ్మెల్యే శేర్లింగంపల్లి గాంధీ గారు, నేను, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు,
ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు వారికి సాయం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏమంటే, మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, నిన్న ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించారు. ఈ 14 మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మేము కట్టి అందులో ఒక 60,000 దాకా కేటాయించున్నాం. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జీహెచ్ఎంసీ కమిషనర్కి, జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు. తప్పకుండా ఆ కుటుంబాలకు వెంటనే నైట్ షెల్టర్కో లేకపోతే, ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు మొత్తం 6-7 కుటుంబాలు ఇక్కడ నిర్వాసితులైనారు. వారందరినీ కూడా వెంటనే జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్లకు తరలించాలి. అదేవిధంగా ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చి ఆల్రెడీ రెడీగా కట్టి ఉన్నాయి. ఆంధ్రుల ఆరాధ్య నటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న మనవళ్లు ఇద్దరు ఎన్టీఆర్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. ఇక తమ తాతను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రెమాల్ తుఫాను మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా మారిన విషయం తెలిసిందే. ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉప్పాడ బీచ్లో అలల తీవ్రత అధికంగా ఉంది. ఉప్పాడలో 3వ రోజు కూడా అలల ఉధృతి ఆగడం లేదు. కిరటాలు ఇళ్లలోకి దూసుకొచ్చాయి. పలువురి మత్స్యకార గృహాలు నేలమట్టమయ్యాయి. సముద్రపు అలలు 3 రోజులుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. ఉప్పాడ, కాకినాడకు ప్రయాణించే ప్రయాణికులపై సముద్రం విరుచుకుపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తీర ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నామని, తమను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు మత్స్యకారులు. స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఓ వ్యక్తి కాదని, అదొక శక్తి అని ఆయన తనయుడు నటుడు బాలకృష్ణ కొనియాడారు. అధికారానికి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే చెందుతుందన్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సోదరుడు రామకృష్ణతో కలిసి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సినిమాల్లో రారాజుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. తెలుగువారికి ఆయనొక ఆరాధ్య దైవమన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ఏనని గుర్తు చేశారు. ఒకప్పుడు రాజకీయాలంటే కొందరికి మాత్రమే పరిమితమై ఉండేవని, ఎన్టీఆర్ అడుగుపెట్టాక ప్రజలు రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు బాలకృష్ణ. అధికారానికి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే చెందుతుందన్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎన్టీఆర్ మరణించినా ప్రజల్లో ఇంకా బతికే ఉన్నారన్నారు నందమూరి లక్ష్మీ పార్వతి. తెలుగు ప్రజల మనసులో స్థిరమైన స్థానం సంపాదించిన వ్యక్తి అని కొనియాడారు. అంతకుముందు ఘాట్కు వచ్చిన ఆమె ఎన్టీఆర్కు నివాళులర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడిగా ఆయన పోషించిన పాత్ర మరువలేమన్నారు. జూన్ 4 తర్వాత ఏపీలో సుపరిపాలన రాబోతుందని మనసులోని మాట బయటపెట్టారు. తెలంగాణలోనూ మంచి పరిపాలన అందించాలని కోరుతున్నట్టు తెలిపారు లక్ష్మీ పార్వతి. రోజు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి, వారికి ఘన నివాళులు అర్పిస్తూ, నందమూరి తారక రామారావు గారు ఒక పేరు, ఒక వ్యక్తి కాదు, వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి, రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత, ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత, రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు. ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే, తెలుగు వారికి ఒక ప్రత్యేక భాష, ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి
ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగు వారందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా జోలార్పేటలో ఓ గుంత పెద్ద దుమారమే రేపుతోంది. అక్కడి జనాలను వణికిస్తోంది. ఏదో తెలియని శక్తి భూమి మీదకి వచ్చిందంటూ జనాలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పెద్ద గుంతతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తిరుపత్తూరులోని ఈ గుంతతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి అధికారుల చెవిలో పడింది. దీంతో అధికారులు విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. పలుమార్లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అసలేం జరిగిందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అయినప్పటికీ మిస్టరీని ఛేదించలేకపోయారు. కలెక్టర్ సైతం ఘటనా స్థలానికి వచ్చి గొయ్యిని చూశారు. ఎవరూ భయపడాల్సిన పని లేదంటూ అక్కడి జనాలకు ధైర్యం చెప్పారు. మరోవైపు గుంతలో ఉన్న శకలానికి సంబంధించిన శాంపుల్స్ను అధికారులు సేకరించారు. ఆ శాంపిల్స్ ద్వారా ఈ గుంత మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. మొత్తంగా ఈ పెద్ద గొయ్యి వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్గా మారింది. చుట్టుపక్కల జనాలు పెద్ద ఎత్తున వచ్చి ఈ గుంతను విచిత్రంగా చూస్తున్నారు. రకరకాల స్టోరీలు చెప్పుకుంటున్నారు. ఒకరు సైన్స్ అంటుంటే ఇంకొకరు తెలియని శక్తి అంటూ మాట్లాడుకుంటున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు ఏం తేలుస్తారో చూడాలి. రోజుకొక మార్గంలో నేరాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఫిషింగ్, అపరిచిత లింకులు, ఆధార్ స్కామ్లు, ఫెడెక్స్ కొరియర్లంటూ నమ్మించి నిలువునా ముంచుతున్నారు. ఉన్న చోటు నుంచే బాధితుల ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేయడం వారి లక్ష్యం. ఈ మోసాలు నగరంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ నేరాల నుంచి తప్పించుకునేందుకు మార్గాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. అసలు ఫెడెక్స్ స్కామ్ అంటే ఏంటి? మనకు సామాజిక మాధ్యమాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆడియో కాల్ చేస్తారు. మీ పార్సిల్లో మీరు బుక్ చేసిన వస్తువులతో పాటు పలు మాదక ద్రవ్యాలు, నకిలీ పాస్పోర్టులు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురి చేస్తారు. తర్వాత మీ గురించి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్కు ఫిర్యాదు చేస్తామని చెబుతారు. తగ్గట్టుగానే కాసేపటికి వేరే నెంబర్ నుంచి ముంబై సైబర్ క్రైమ్ నుంచి ఉన్నత స్థాయి అధికారిగా మాట్లాడి భయాందోళనకు గురి చేస్తారు. తర్వాత స్కైప్ లాంటి యాప్లలో మానిటరింగ్ పేరిట గంటల తరబడి వీడియో కాల్ చేసి మీపై కేసు నమోదైంది, అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి అమాయకుల నుంచి డబ్బులు లాగుతున్నారు. సైబర్ క్రైమ్కు సంబంధించి ఎలాంటి నేరాలు జరిగినా మొదటి గంటలో 1930కి ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపొచ్చు. మీ నగదు మీకు చేరుతోందని పోలీసులతో పాటు బాధితులు తమ అనుభవాల్ని చెబుతున్నారు. ఇటీవల సైబర్ నేరాల కేసులు హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితుల్లో 27% మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. పోలీసుల పేరుట ఇలాంటి కాల్స్ రావడంతో పరువు పోతుందనే భయంతో డబ్బు చెల్లిస్తున్నారు. ఇదే ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు కాస్త లాజికల్గా ఆలోచిస్తే భయపడాల్సిన పని ఉండదని సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ అంటున్నారు. నగరానికి చెందిన 32 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్కు 10 రోజుల క్రితం ఓ ఫోన్ చేసి తాను బుక్ చేసుకున్న పార్సెల్లో 5 పాస్పోర్ట్లు, 3 క్రెడిట్ కార్డులతో పాటు 200 గ్రాముల MMDA డ్రగ్ ఉన్నట్లు ఆగంతకులు తెలిపారు. అనంతరం ముంబై క్రైమ్ బ్రాంచ్ అంటూ నమ్మించారు. దీంతో బాధితుడు భయపడి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 3,71,581 రూపాయలు చెల్లించాడు. తర్వాత మోసపోయినట్లు గుర్తించాడు. ఇదే తరహాలో చాలా మంది మోసపోతున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఆందోళన పడకుండా కాస్త అప్రమత్తంగా ఉంటే నేరాలను అరికొట్టొచ్చని చెబుతున్నారు సైబర్ నిపుణులు. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఓడిన తర్వాత కావ్య మారన్ ఎక్కడ? మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కంటతడి పెట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆమె నేరుగా ఎక్కడికి వెళ్లారు? ఆ తర్వాత ఎందుకు కనిపించడం మానేశారు? ఇలా రకరకాల ప్రశ్నలు సన్ రైజర్స్ అభిమానులను వెంటాడుతున్నాయి. ఓటమి నుంచి తేరుకున్న కావ్య మారన్ నేరుగా సన్ రైజర్స్ ఆటగాళ్లు ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయారు. జట్టు ఓడిపోయిందని నిరాశపడే బదులు ఆటగాళ్లలో ఉత్సాహం నింపారామే. ఐపీఎల్లో ఈసారి మీరు ఆడిన తీరు చాలా బాగుందని కితాబు ఇచ్చారు. ఈసారి మన జట్టు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశారని ఆటగాళ్లను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడారు. ఆదివారం మనది కాదని, కానీ టోర్నీలో చాలా చక్కగా ఆడారని మనసులో మాట బయటపెట్టారు కావ్య మారన్. మైదానంలో అన్ని విభాగాల్లో చక్కగా రాణించారని, మీరు చేసిన ప్రదర్శన అమోఘమంటూనే అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. గత సీజన్లో ఆఖరి ప్లేస్లో ఉన్న సన్ రైజర్స్ జట్టు ఈసారి అందరూ మాట్లాడుకునేలా చేశారన్నారు. అంతేకాదు పెద్ద సంఖ్యలో అభిమానులు మైదానానికి వచ్చారంటే అందుకు కారణం మీరేనని వెల్లడించారు. కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ప్రతి ఒక్కరూ మన జట్టు గురించే మాట్లాడుతున్నారని తెలిపారు కావ్య. ఈ టోర్నీలో మనం ఆడిన ఆట మర్చిపోలేమని, ఈ విషయంలో ఎవరూ నిరుత్సాహపడొద్దన్నారు. ఫైనల్ వరకు చేరడం ఆషామాషి కాదని చెప్పారు. చాలా టీంలు మన ఆటను చూస్తూ ఉండిపోయారంటే అందుకు కారణం మీరేనంటూ ఆటగాళ్లను కాస్త ఉత్సాహపరిచారు. త్వరలోనే మళ్లీ కలుద్దామని ముగించారు.
ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం నమోదైంది. 14 సార్లు ఓపెల్ ఛాంపియన్ క్లే కోర్ట్ కింగ్ రఫెల్ నాదల్ తొలి రౌండ్లో ఓటమి పాలయ్యాడు. జర్మనీకి చెందిన 4వ సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ చేతిలో 3-6, 6-7, 3-6 తేడాతో ఓటమి చవిచూశాడు. రఫెల్ నాదల్ అలెగ్జాండర్ మధ్య దాదాపు 3 గంటల పాటు పోరు సాగింది. తొలి సెట్ను 59 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు అలెగ్జాండర్. రెండో సెట్ ఇటు నాదల్ అటు జ్వెరేవ్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఈ చివరకు రెండో సెట్ టై బ్రేక్కు దారితీసింది. అందులోనూ అనవసర తప్పిదాలు చేసి ఓటమి పాలయ్యాడు. చివరి సెట్లో ప్రత్యర్థి ముందు పెద్దగా ప్రతిఘటించలేకపోయాడు రఫెల్. 6 సార్లు సర్వీసు కోల్పోవడమే కాదు 30 అనవసర తప్పిదాలు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్లో సోదర్లింగ్, జకోవిచ్ తర్వాత జ్వెరేవ్ మాత్రమే నాదల్ను ఓడించారు. 2006లో ఫ్రెంచ్ ఓపెన్లో టైటిళ్ల యాత్ర మొదలుపెట్టాడు రఫెల్ నాదల్. ఆ తర్వాత ఆయనకు ఎదురు లేకుండా పోయింది. రోజర్ ఫెడరర్ వంటి ఆటగాడు సైతం నాదల్ ముందు నిలబడలేకపోయారు. 2006 నుంచి 2022 వరకు వరుసగా 14 టైటిళ్లను గెలుచుకున్నాడు. మధ్యలో 2009, 2015, 2016, 2021 మాత్రమే ఓడిపోయాడు. గాయాల కారణంగా మధ్యలో వైదొలిగాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ శకం ముగిసిందనే చెప్పవచ్చు. గాయాలు, ఫిట్నెస్ వంటి సమస్యలు నాదల్ను దారుణంగా వెంటాడుతున్నాయి. తుంటి ఉదర కండరాల గాయాలతో ఇబ్బంది పడుతూ వచ్చాడు. 2023 నుంచి కేవలం 15 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఎక్కువగా మ్యాచ్లకు దూరం కావడంతో ర్యాంకు కూడా పడిపోయింది. తొలిసారి అన్సీడెడ్ ఆటగాడిగా బరిలోకి దిగాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన నాదల్ మళ్ళీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతానని మాత్రం చెప్పలేకపోయాడు. మాట్లాడటానికి కష్టంగా ఉందన్నాడు నాదల్. 2 ఏళ్లలో గాయాలతో చాలా ఇబ్బంది పడ్డానని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని మనసులో మాట బయటపెట్టాడు. జూలైలో జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్ కోసం మాత్రం ఇక్కడికి మళ్లీ వస్తానని భావిస్తున్నట్టు చెప్పాడు నాదల్. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి బయటకు దింపేశారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ సేఫ్గా దిగిపోయారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసికి ఇండిగో విమానం మంగళవారం ఉదయం 5:30 గంటలకు బయలుదేరింది. టేకాఫ్ సిద్ధమవుతున్న సమయంలో బాత్రూంలో ఓ టిష్యూ పేపర్ కనిపించింది. దానిపై బాంబు అని 4 అక్షరాలు రాసి ఉంది. అది గమనించిన సిబ్బంది వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి కిందకు దించేశారు. ఈ విషయాన్ని సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే అధికారులను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దించేశారు. కొందరు విండోల నుంచి దూకేశారు. ఒక్కొక్కరుగా ఎయిర్పోర్ట్లోకి పంపించేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. బాంబు విషయం తెలియగానే ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. విమానంలో ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు డిస్పోజల్ టీమ్స్ తనిఖీలు చేశారు. ఇండిగో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. ఈ నెలలో ఇలాంటి ఘటనే ఎయిర్ ఇండియా విమానంలోనూ చోటు చేసుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం టాయిలెట్లో బాంబు బెదిరింపుల పేరిట రాసున్న టిష్యూ పేపర్ను సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టడంతో చివరికి ఆకతాయి చేసిన పనిగా తేలిపోయింది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ, చెన్నై ఎయిర్పోర్ట్లు, ముఖ్యమైన కార్యాలయాలు, హోటళ్లకు బాంబు బెదిరింపులు తీవ్రమయ్యాయి. సరిగ్గా వారం కిందట ఢిల్లీ నార్త్ బ్లాక్లో ఉన్న హోంమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు ఢిల్లీలోని ముఖ్యమైన స్కూల్స్, ఆసుపత్రులకు ఆ తరహా బెదిరింపులు వచ్చాయి. ఎవరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారనేది మాత్రం తెలియరాలేదు. ఇలా వరుస బెదిరింపులకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.